ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు మందలించింది. మీరు ఏ ఆధారాలతోటి మాట్లాడుతున్నారో ఆగండి, సిట్ వేసాము, సిట్ ఫైండింగ్ వచ్చిన తర్వాత మాట్లాడండి, అప్పటిదాకా మీరు మాట్లాడొద్దని చెప్పిన దాకా ఈ దుర్మార్గులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు సనాతన ధర్మాధికారి. ఈ లడ్డూని తీసుకొచ్చి సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేసినప్పుడు సనాతన ధర్మం అభాస్పాలు అవ్వలేదా? ఇప్పుడు నీ వల్ల నువ్వు సనాతన ధర్మాధికారి కాదు, సనాతన అధర్మాధికారి. నువ్వు డిబేట్లు పెట్టండి, ఈరోజు డిబేట్లు పెట్టాల్సిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా, తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడల్ట్రేషన్ జరిగిందా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అడల్ట్రేషన్ జరిగిందా? ఇవి ఏది జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందా, జరగలేదా? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న భక్తులు, పీపుల్ షుడ్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. నేను చెప్తున్నా, జనసేనకి, తెలుగుదేశానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క శాపం మీరు మీ పార్టీలని కడ వరకు వెంటాడుతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఈరోజు ఆడిన రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని నిలువ నీడ లేకుండా చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. రాజకీయాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు క్షమిస్తారు, కానీ భక్తుల మనోభావాలతోటి ఆడుకున్నారు. చూశారు, ఒక వ్యక్తిని బదనాం చేయాలి అని ఏమైంది? మీరే పడిపోయినారు మీ గోతులో మీరే. ఒక పార్టీని బదనాం చేయాలని ఏం చేశారు? మీ గోతులో మీరే పడిపోయినారు.